మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద సినిమాని సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే రెడీ అయిపోండి. ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఓజీ 2 సినిమాని సెలబ్రేట్ చేయడానికి ప్లాన్స్ అయితే వేసుకోండి. ఎందుకంటే ఈ రెండు కూడా జరగబోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారి పెద్ద సినిమా గురించి మనం మాట్లాడుకుంటే, త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత హిట్ ఎప్పుడు వస్తాయి అని ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తా అయితే ఉన్నారు. చివరాఖరికి పెద్ది లాంటి ఒక మెమరబుల్ సినిమాతో రామ్ చరణ్ గారు అయితే కంబ్యాక్ అయితే ఇచ్చారు. అది కలెక్షన్స్ పరంగా కావచ్చు, సినిమా కంటెంట్ పరంగా కావచ్చు, రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ని ఆ విధంగా ఈ విధంగా రెండు విధాలుగా కూడా సాటిస్ఫై అయితే చేశారు. ఇంకా న్యూట్రల్ ఆడియన్స్ ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ గారిని ఇష్టపడే ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, న్యూట్రల్ ఆడియన్స్ కావచ్చు, వాళ్ళైతే చాలా బాగా పెరిగారు. ఈ పెద్ద సినిమా ప్రస్తావన నేను మళ్ళీ చెప్తున్నా, తెలుగు సినిమా బతుకున్నంత కాలం ఈ పెద్ద సినిమా గురించి మాట్లాడుకుంటారు. రామ్ చరణ్ గారు గతంలో చాలా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు కొట్టారు. ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా కొట్టొచ్చు. ఎన్ని బ్లాక్ బస్టర్స్ కొట్టినా ఈ పెద్ద సినిమాకి ఆయన ఫిల్మోగ్రఫీలో ఒక సపరేట్ ప్లేస్ అలా ఉండిపోద్ది అనమాట. ఎందుకంటే ఆ సినిమా స్టోరీ అలాంటిది, ఆ సినిమాలో ఆయన చేసిన అటెంప్ట్ అలాంటిది, కాబట్టి ఆ సినిమా గురించి మాట్లాడుకుంటానే ఉంటారు. ఇంక ఇది పక్కన పెడితే ఇప్పటికే ఆ సినిమాకి దగ్గరగా 420 కోట్లకు పైగా గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. హ్యూజ్ సక్సెస్ అయితే అయింది సినిమా. అఫ్ కోర్స్ నార్త్ లో అనుకున్నంత స్థాయిలో అయితే వెళ్ళలేదు, కానీ డీసెంట్ కలెక్షన్స్ అయితే అక్కడైతే వచ్చినాయి. ఒక 50 కోట్లు అయితే అక్కడైతే వచ్చినాయి. మినిమం 100 కోట్లు అయితే వస్తుందని నేనైతే అనుకున్నంత కాకపోయినా సినిమా మరీ ఘోరంగా అయితే నార్త్ లో అయితే ఫెయిల్ అవ్వలేదు. సౌత్ లో అయితే సూపర్ డూపర్ హిట్ అయితే అయింది. కర్ణాటకలో కూడా చాలా బాగా ఆడింది. ఈ రకంగా నెక్స్ట్ సినిమాతో ఆ నార్త్ లో ఆ హిట్ దాహం ఏదైతే ఉందో రామ్ చరణ్ గారు తీర్చుకుంటారని నేనైతే అనుకుంటున్నా. అయితే ఈ హిట్ ని మరింత సెలబ్రేట్ చేసుకోవడానికి సక్సెస్ సెలబ్రేషన్స్ తో పెద్ద సినిమా టీం అయితే మన ముందుకైతే రాబోతున్నారు. ఇది జూన్ 23న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ పెద్ద సినిమాకి సంబంధించిన సక్సెస్ సెలబ్రేషన్ ఈవెంట్ అయితే వాళ్ళైతే చేస్తున్నారు. కాబట్టి ఈవెంట్ కి వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే పాసులు అయితే తీసుకుని ఈవెంట్ కి అయితే వెళ్ళండి. పాసులు కూడా లిమిటెడ్ గా అయితే ఉంటాయి. అక్కడ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఉంటది కదా, అక్కడికి వెళ్ళి అడగండి, పాసులు ఇచ్చే అవకాశం అయితే ఉంటది. మరి అదనమాట మ్యాటర్. ఈ రకంగా పెద్ద సినిమాతో రామ్ చరణ్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, మరొకసారి ఫుల్ జోష్ లో అయితే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ RC17 సుకుమార్ గారి సినిమా గురించి అయితే ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ప్రజెంట్ స్క్రిప్ట్ రైటింగ్ అయితే జరుగుతుంది. తర్వాత రామ్ చరణ్ గారి మేక్ ఓవర్ కూడా ఉంటది. నెక్స్ట్ మంత్ లో స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే మనకైతే కనపడుతున్నాయి. అంటే రామ్ చరణ్ గారికి హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది కదా, అదంతా అయిన తర్వాత ఆ ప్రాసెస్ మొత్తం అయిన తర్వాత ఆ మేక్ ఓవర్ లో అయితే రామ్ చరణ్ గారు అయితే ఉంటారు. ఇంక ఇది పక్కన పెడితే నిన్న ఫాదర్స్ డే అనమాట. మన చిరంజీవి గారిది అలాగే బాబీ గారి కాంబినేషన్ లో రెండో సినిమా అయితే వస్తుంది కదా, ఆ సినిమా సెట్స్ లోకి రామ్ చరణ్ గారు అయితే వెళ్ళారు. చిరంజీవి గారిని కలిసి హ్యాపీ ఫాదర్స్ డే అంటే చిరంజీవి గారితో కాసేపు కూర్చుని ఆ సెట్స్ లో డైరెక్టర్ గారితో, ప్రొడ్యూసర్ గారితో, వీళ్ళందరితో కూర్చుని రామ్ చరణ్ గారు అయితే కొద్దిగా సమయం అయితే గడిపైతే వచ్చారు. దానికి సంబంధించిన పిక్స్ కూడా మనకైతే బయటకైతే వచ్చినాయి. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆ పిక్స్ లో రామ్ చరణ్ గారు ఉన్నారు, బాబీ గారు కూడా ఉన్నారు, కానీ చిరంజీవి గారు అయితే కనపడలేదు, దాచిపెట్టారు. చిరంజీవి గారు ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత ఇంకా ఆన్ సెట్ పిక్స్ అయితే మనకైతే వస్తాయి. అప్పటి వరకు చిరంజీవి గారి లుక్ ని అలా దాచి పెడతారనమాట. ఎందుకంటే ఒక సపరేట్ లుక్ ని అయితే బాబీ గారు ఈ సినిమా కోసం మెగాస్టార్ గారికి అయితే డిజైన్ చేశాడు. కాబట్టి నిన్న ఫాదర్స్ డే అయినప్పటికీ చిరంజీవి గారిని కలవడానికి రామ్ చరణ్ గారు వెళ్ళినప్పటికీ వాళ్ళిద్దరూ కలిసి ఉన్న పిక్స్ రివీల్ చేయకపోవడానికి కారణం ఇదే. చిరంజీవి గారు లుక్ దాచిపెట్టారు. త్వరలోనే ఫస్ట్ లుక్ కూడా మన ముందుకైతే వస్తే ఆగస్ట్ లో చిరంజీవి గారి బర్త్డే ఉంది కదా, అప్పుడు ఒక చిన్న గ్లిమ్స్ రూపంలో మనకైతే ఆ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేస్తారు. ఇంకా పెద్ద సినిమా గురించి రామ్ చరణ్ గారికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవే. ఇంకొక అప్డేట్ ఉంది కదా, అది ఆల్రెడీ చూశారు కదా, మన క్లింకారా పాప యొక్క ఫేస్ అయితే రివీల్ చేశారు. దాన్ని నేను పెద్దగా హైలైట్ చేసి చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే చిన్న పాప, ఏ కామెంట్స్ లో గౌక్కున పాప గురించి బ్యాడ్ గా పెట్టే అవకాశం కూడా ఉంది. కొంతమంది ఉంటారు కదా, ఎందుకు పాపను తెలిసి మనం తిట్టించకూడదు, కాబట్టి ఆ పాప గురించి ఆ పాప ఫోటోలు నేనైతే ఇక్కడైతే వేయట్లేదు. ఇది పక్కన పెట్టేస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ, ఇక్కడ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి పెద్ద ఎలాగో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఓజీ అలాగా. వాళ్ళ ఆకలి తీర్చిన సినిమా ఓజీ. ఇప్పుడు అలాంటి సినిమాకి సీక్వెల్ వస్తుందంటే, అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే, ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి అభిమాని నరాల్లో ఎనర్జీ ఉప్పొంగుతుందనే చెప్పాలి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, OG 2 కి సంబంధించిన డిస్కషన్స్ ప్రజెంట్ జరుగుతున్నాయని.
అంటే సుజిత్ గారు ఫారెన్ అయితే వెళ్లారు. ఆయన ఇండియా వచ్చిన తర్వాత ఈ డిస్కషన్స్ అయితే జరుగుతాయని. నిన్నైతే ఈ ఓజీ 2కి సంబంధించిన డిస్కషన్స్ లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొన్నారు. ఆ పిక్ నిన్నైతే రిలీజ్ చేశారు కదా! మీరు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి అటైర్ చూసుకోండి. సుజిత్ గారు ఈ ఓజీ సినిమా వరకు పవన్ కళ్యాణ్ గారికి ఏం మందు పెట్టారో, ఎలా కన్విన్స్ చేస్తున్నాడో నాకైతే అర్థం కాలేదు. మీరు మామూలుగా ఆయన బయటైతే ఆ వైట్ అండ్ వైట్ జుబ్బాలేసుకొని అయితే ఆయనైతే ఉంటారు. లేకపోతే మామూలు ఫార్మల్స్ ఏసుకొని అయితే పవన్ కళ్యాణ్ గారైతే కనపడతారు. ఇంకా సినిమా ఈవెంట్స్ అయినా మాక్సిమం అలాగే వచ్చేస్తారాయన. కానీ ఈ ఓజీ వరకు చూసుకుంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆ కటానా పట్టుకొని రావటం గావచ్చు. ఇప్పుడు కూడా చూసుకోండి స్టైల్‌గా హుడ్డీ యేసుకొని ఆయనైతే ఆ డిస్కషన్స్‌లో అయితే పాల్గొన్నారు. నిజంగా ఆ ఓజీ కథకే సుజిత్ గారికి నిజంగా పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా అయితే కనెక్ట్ అయ్యారు. ఆ బాండ్ అయితే ఏర్పడింది. కాబట్టే కళ్యాణ్ గారు అంత ఫ్రీ ఫ్లోలో ఈ 'ఓజీ' సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో మనకైతే కనపడుతున్నారు. అయితే ఈ స్క్రిప్ట్ వర్క్ ఏదైతే ఉందో కొన్ని వారాల క్రితమే మనకైతే స్టార్ట్ అయింది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా స్క్రిప్ట్ అయితే రెడీ అవ్వలేదు. రాస్తున్నారు. ఇంకా రాస్తున్నారు. అంటే చాలా బాగా తీయాలన్నమాట. అంటే సీక్వెల్, ప్రీక్వెల్ 2 ఒకే సినిమాలో చేసే విధంగా ప్లానింగ్ అయితే జరుగుతుంది. ఆ స్టోరీ కుదిరి ఇదంతా కుదరాలి గదా! మరి ఏదో తీసేసాం అన్న పేరుకి కాదు. ఈసారి ఖచ్చితంగా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే విధంగా అంటే ఓన్లీ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కే గాదు. న్యూట్రల్ ఆడియన్స్‌కి గూడా ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే విధంగా ఈ 'ఓజీ 2'ని రూపొందించేలాగా వీళ్ళైతే ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ఈ నిన్న జరిగిన మీటింగ్ జస్ట్ డిస్కషన్ మాత్రమే. నెక్స్ట్ జరిగే మీటింగ్ ఏదైతే ఉందో అది బౌండ్ స్క్రిప్ట్‌తో సుజిత్ గారైతే పవన్ కళ్యాణ్ గారినైతే కలవబోతున్నారు. అక్కడ అన్నీ ఓకే అనుకుంటే సినిమా షూటింగ్ ఈ ఇయర్‌లోనే స్టార్ట్ అయిపోద్ది. సినిమా మనం అనుకున్న దానికంటే త్వరగా వచ్చే అవకాశం అయితే మనకైతే కనపడుతుంది. సో, ఇంకా 'సురేందర్ రెడ్డి' గారి సినిమా గురించి మనం మాట్లాడుకుంటే ఆ స్క్రిప్ట్‌లో పవన్ కళ్యాణ్ గారైతే కొన్ని చేంజెస్ అయితే చెప్పారు. ఆ స్క్రిప్ట్‌ని ఇంకా రాసే పనిలో వాళ్ళైతే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే సాటిస్ఫై అవుతారో ఆ సినిమాని అప్పుడైతే తీస్తారు. ఇంకా ఈ 'ఓజీ 2'కి ప్రొడ్యూసర్‌లో డీవీవీ వాళ్ళైతే కాదు. నాకు తెలిసి 'ఓజీ 2'కి సంబంధించి వాళ్ళు ఏ రకమైన పోస్ట్‌లు వెయ్యట్లేదు. కాబట్టి మనం ఈ విధంగా కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి 'పీకే క్రియేటివ్ వర్క్స్‌లోని ఈ 'ఓజీ 2' సినిమాని తీస్తారా? ఈ రకమైన డౌట్స్ కూడా మనకైతే వస్తున్నాయి. ఎందుకంటే 'ఓజీ 2'కి సంబంధించిన ప్రతి అప్డేటు కూడా కళ్యాణ్ గారి సొంత బ్యానర్ అయిన 'పీకే క్రియేటివ్ వర్క్స్' నుంచే వస్తుంది. కాబట్టి ఆయనే ఆయన సినిమాని ప్రొడ్యూస్ చేసుకుంటారా? ఇంకెవరన్నా కలుస్తారా? అనేది మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి అదన్నమాట మ్యాటరు. ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అయితే ఇవే. మీకింకా ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కావాలంటే తెలుసుగా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థాంక్ యూ.